జయంతి వేడుకలను ఘనంగా ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో నిర్వహించడం అనేది ఆనవాయితీగా వస్తున్నటువంటి కార్యక్రమాలు. కనుల పండుగలాగా ఈ యొక్క కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి అంబేద్కర్ విరోధ సంఘాలు మరియు ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ప్రజాప్రతినిధులు, నాయకులు, అన్ని పార్టీల వాళ్ళందరూ కూడా సమైక్యంగా నిర్వహిస్తున్నటువంటి ఒక కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవనీయులు ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు కాంపల్లి సతీష్ గారు, అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొంటున్న మా బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి పర్లపల్లి రావన్న గారు, నడిపల్లి మురళీధరరావు గారు, పులి మోహనన్న గారు, అదేవిధంగా అన్నగారు సిపిఐ నాయకులు రత్నమన్న గారు, మన పాపన్న గారు, మైసరాయేష్ అన్న మొదటి నుండి ఈ యొక్క సంఘం కోసం, ఈ కార్యక్రమాల కోసం తన అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించడానికి కాకుండా ముందు బాగా నుండి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మైసరాయేష్ అన్న గారు, అదేవిధంగా సోదరుడు తమ్ముడు మా ఉద్యమ సహచరుడు మొదటి నుండి జనగామలో ఉద్యమంలో కార్యక్రమంలో పాల్గొని ఒక గొప్ప అవకాశం ఇచ్చినప్పుడు దానికోసం ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండి మొన్న అనేక మంది అనేక రకాల ఇబ్బందులు పెట్టినా కూడా ఒంటరి పోరాటంతో కార్పొరేటర్ అయినటువంటి తోకల శ్యామని రమేష్ తమ్ముడు, అదేవిధంగా మన కిరణ్జీ, అదేవిధంగా శేఖర్ తమ్ముడు, మన శక్తులు శశిభూషణ్ అన్న, అదేవిధంగా తమ్ముడు సంతోష్ తమ్ముడు, అదేవిధంగా రాజేష్, దండరవన్న, అదేవిధంగా నరేష్, కార్యక్రమంలో పాల్గొంటున్న మన రామకృష్ణ, అందరికీ పేరు పేరున మన కరక శ్రీనివాసరెడ్డి అన్న, పద్మజ గారు, మన ముస్లిం నాయకులు మిరాజ్ ఫయాబాద్ గారు, నాయక్ గారు, కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు, పెంటరాయిజ్ గారు మాట్లాడిపోయారు, జీవిరాజు గారు. ఈ మధ్య కాలంలోనే ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దళిత వర్గాన్ని చైతన్యం చేయడం కోసం, అందరినీ మంచి మార్గంలో నడిపించడం కోసం, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులను ఒక స్పృహ కలిగించేటువంటి రీతిలో అంబేద్కర్ భావజాలాన్ని, అదేవిధంగా జగజీవన్ రావు గారి భావజాలాన్ని, జ్యోతిబా పూలే భావజాలాన్ని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అందించాలనేటువంటి సంకల్పం కొద్దీ సమవత వేదికను ఏర్పాటు చేసి క్రీడా పోటీలు కానీ, అదేవిధంగా ఈరోజు నాటకాలు కానీ, ఈ విధంగా గొప్ప కార్యక్రమాలకు రూపకల్పన చేసినటువంటి పర్లపల్లి రమణ గారు, వారి నాయకత్వంలో జేవి రాజన్న గారు పనిచేస్తూ ఉన్నారు, వెంకటరాజేష్ గారు, అదేవిధంగా మిత్రులు చింటూ తమ్ముడు అందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఈ యొక్క ప్రాంతం చాలా చిన్న ఒక కుగ్రామంగా ఉన్నటువంటి ఆ తరుణంలో కూడా బాబు జగజీవన్ రావు జయంతి వేడుకలు కానీ, అదేవిధంగా అంబేద్కర్ జయంతి వేడుకలు కానీ నిర్వహించేటువంటి నాయకత్వం ఈ ప్రాంతంలో ఉన్నది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దళిత బహుజనులందరూ కూడా అనేక ఉద్యమ కార్యక్రమాలు, అనేక చైతన్య కార్యక్రమాలు నిర్వహించినటువంటి చరిత్ర ఉన్నది. ఆ యొక్క చరిత్ర, ఆ యొక్క సందర్భాలతోనే ఇక్కడ ఉన్నటువంటి ఒక కుల వివక్షను నిర్మూలించడం కోసం కానీ, ఇక్కడ ఉన్నటువంటి దళిత వర్గాలను కాపాడడం కోసం కానీ అనేక మంది నాయకులు ఈ యొక్క సమాజ రక్షణ కోసం పుట్టుకొచ్చి ఇలా నాయకత్వంలో ముందు భాగానే ఉన్నారు. వారికి ఇలా ఆనాడు బాబు జగజీవన్ రావు గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితోనే, వారు ఇచ్చినటువంటి ధైర్యంతోనే డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ యొక్క రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి చట్టాలతోనే ఇలా ఈ యొక్క ప్రజలకు రక్షణగా నిలిచిండ్రు ఈ నాయకత్వం అంతా కూడా. అందుకోసమే ఈ యొక్క గతంలో ఈ యొక్క బాబు జగజీవన్ రావు గారు చెప్పినటువంటి విషయాలు కానీ, అదేవిధంగా మనకున్నటువంటి చట్టాలు కానీ ఇంకా పూర్తి స్థాయిలో ప్రజలకు తెలియలేనటువంటి పరిస్థితి. జగజీవన్ రావు గారి చరిత్ర ఏంటి అని అంటే చాలామంది యువకులకు ఇలా తెలియనటువంటి పరిస్థితి ఉన్నది. జ్యోతిబా పూలే గారు చేసినటువంటి ఈ యొక్క భారతదేశంలో ఆనాడు స్వాతంత్రానికి ముందు, స్వాతంత్ర అనంతరం కూడా ఎంత వివక్షతకు గురి అయింది అనేటువంటి సమాజంలో బీసీ, ఎస్సీ, అణగారిన వర్గం ఎంత ఇబ్బందులకు గురి అయింది అనేటువంటి విషయాలను సమాజానికి ఇంకా తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి నేను ప్రత్యేకంగా మన దగ్గర
గౌరీ శంకర్ గారు ఉంటారు. వారితోని ఈ మధ్యకాలంలో మా మిత్రులు యొక్క సమతా వేదిక ఏర్పాటు చేసిన తర్వాత నా వంతు బాధ్యతగా ఈ ప్రాంతంలో ఒక ప్రజాప్రతినిధిగా ప్రజలందరూ కూడా ఆశీర్వదించి చేసినటువంటి ఒక నాయకుడిగా, ఒక ఉద్యమకారుడిగా, ప్రజలను చైతన్యం చేయడంలో ఉద్యమంలో భాగస్వాములైనటువంటి నా వంతు బాధ్యతగా ప్రతి ఇంటికి ఒక 60,000 పుస్తకాలను ప్రింటింగ్ చేయాలి. దాంట్లో బాబు జగజీవన్ రామ్ గారు సంబంధించినటువంటి ఆశయాలు, అదేవిధంగా డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ గారి అంబేద్కర్ గారి ఆశయాలు, అదేవిధంగా మన జ్యోతిబా పూలే గారి ఆశయాలను సంబంధించి మన ఈ యొక్క రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ముఖ్యమైన రక్షణ చట్టాలను కూడా దాంట్లో పొందుపరిచి నాకు పుస్తకము ఇవ్వాలని చెప్పిన అతి త్వరలోనే ఆ పుస్తకం వస్తుంది. తప్పకుండా ఆ పుస్తకము ప్రతి ఇంటికి రామగుండం నియోజకవర్గంలో ఉన్న 65,000 ఇండ్లకు తప్పకుండా ఆ పుస్తకం పోయేటువంటి విధంగా కార్యాచరణను తీసుకున్నాను. అది తప్పకుండా మీ యొక్క మా సమతా వేదిక కానీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంఘాలు కానీ అందరం కూడా కలిసికట్టుగా యువజన సంఘాలు అందరం కూడా ఆ యొక్క పుస్తకాన్ని ప్రతి ఇంటికి పంపిణీ చేసేటువంటి విధంగా కార్యక్రమాన్ని మనం తీసుకుందామని సందర్భంగా తెలియజేస్తూ, ప్రతి ఏటా నిర్వహించేటువంటి విధంగా ఈ సంవత్సరం కూడా పార్టీల ఖచ్చితంగా, జెండాల ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినటువంటి అంబేద్కర్ యువజన సంఘం నాయకత్వానికి ప్రత్యేకంగా మా కుంకట్ల లచ్చన్న బాగా డల్గా ఉన్నాడు, నిద్రత్వం రాత్రంతా కష్టపడ్డట్టున్నాడు. అందుకే అన్నకు కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి కొంచెం ఆలస్యమైంది. మాకు మంచిర్యాల పనుండే మా నాయకులందరూ కూడా కొంచెం అందుబాటులో రావడం, మా సమతా వేదికకు సంబంధించిన కార్యక్రమాలు కూడా వాళ్ళు